శక్తిని, సామర్థ్యమును, ఆయన ఘనమైన నామాన్ని స్తుతించి ఆరాధించడం కనుక ఆయనను ప్రేమిద్దాము. ఆయన మీద చూపిన, ఆయన మన మీద చూపిన ప్రేమకు ప్రతిఫలంగా ఈ లోకమంతా మనము ఆయనకి ఇచ్చిన, లేకపోతే వేలాదినంత విస్తారత మనకి ఇచ్చిన, గర్భఫలమైన మన జ్యేష్ఠ పుత్రుడిని నాకు ఇచ్చిన ఆయనని మనం సంతోషపెట్టలేం. కానీ ప్రభా విరిగి నలిగిన హృదయంతో మనస్ఫూర్తిగా ప్రభా ఒకడు తనకను పాపాలు కాపాడుకున్నట్లుగా మమ్మల్ని కాపాడుకున్నట్టు, మమ్మల్ని ముట్టిన వాడిని కనుబిడ్డను ముట్టినట్టుగా అంత రోషం కలిగి మమ్మల్ని భద్రపరిచి దాచుకున్నాను. నీ యొక్క అపురూపమైన ప్రేమలో మేమంతరం కూడా క్షేమముగా దాచబడి సజీవంగా నీ సన్నిధిలో సజీవంగా ఉండగలిగాం. సజీవులే నేను ఆరాధిస్తారు ప్రభా. ప్రేతలు నేను ఆరాధించలేదు, మన్ను నుంచి గుర్తించలేదు ప్రభా. అవును తండ్రి ప్రభా, సజీవులుగా నీ సన్నిధిలో మమ్మల్ని నిలిపినందుకు మీరు చేసిన మేలులను బట్టి ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. నోరా ఆయన చేసిన మేలులను తలపోసుకుందామా, ఆయన మీద నన్ను కాపాడిన రీతిని జ్ఞాపకం చేసుకుందామా. నువ్వు వెళ్ళే మార్గంలో నీకు ఏ కీడు ఏ విధమైన బలహీనత ధరించలేదు, ఏ అపాయం నీ గుడారంగా సమీపించలేదు, ఏ బలహీనత మనల్ని తాకలేదు, ఏ విధమైన అపవాది ప్రణాళికలు మన మీద అవి కూడా ఏ ఫలించకుండా అపవాది ప్రయత్నాలన్నీ కూడా విఫలం చేసిన ఆ దేవాది దేవుని మనం ఆరాధన చేద్దాం. మంచివాడు, గొప్పవాడు, కనికర సంపన్నుడు, బాహుబలము కలిగిన వాడు, కృపా బాహుల్యముతో మనల్ని నడిపిస్తున్నవాడు, కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ధరింప చేసిన వాడు ఆయన. ప్రభా వందనాలు ప్రభా. సొత్తుగా మేము మార్చబడడానికి మేము ఏమి చేయలేదు ప్రభా. ఉచితంగా మేము అతను నీతిమంతులుగా తీర్చబడ్డాము ప్రభా. ఓ తండ్రి నీకు వందనాలు. మేము ఏ క్రియల ద్వారా నేను సంతోషపెట్టలేము, కానీ ప్రభా మీరు అన్నారు ప్రభా, నేను నమ్ముకుంటే ఇచ్చాలని మీరు ఆశపడిన తండ్రి నీకు వందనాలు. మా కొరకు చివరి రక్త బొట్టు వరకు చిందించిన వాడా నీకు వందనాలు. నువ్వు విసర్జించబడ్డావు, నీవు తృణీకరించబడ్డావు మా కొరకు ప్రభు నీకు వందనాలు. ఆయన 10,000 సుందరుడు, అతి కాంక్షణీయుడు, ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు దేవుడు. అలాంటి గొప్ప దేవుడు అని నీకు ప్రభా. స్వరూపము సొగస్సున లేకుండా రక్తపు మాంసముందు వలె మార్చబడ్డది ప్రభా. నీకు నీ మొహం మీద వేయబడింది ప్రభా. అయ్యా తని ప్రభా నిన్ను ఏరడి చేశారు, అయ్యా తని ప్రభా నిన్ను కొట్టారు, అయ్యా తను నిన్ను అవమానించారు ప్రభా, నిన్ను చులకనగా చూస్తారు ప్రభా. అయినా కానీ ప్రభా మీరు మమ్మల్ని సంతోషంగా మీరు మమ్మల్ని క్షమించారు. మా శిక్షను మీరు భరించిన వాడా నీకు వందనాలు. ఓ దేవా నీకు వందనాలు. మా వ్యాధులలో, మా బాధలలో, మా ఇబ్బందులలో, ఇరుకులలో, మా నిందలలో, అవమానములలో ప్రభా మా చేయక మమ్మల్ని ప్రేమించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు ప్రభా. మీరు మమ్మల్ని నడిపించినందుకు వందనాలని చెప్తామా. ఆయన కృప తప్ప ఇంకొకటి లేదు, ఆయన మంచితనం తప్ప ఇంకొకటి లేదు. ఆయన నన్ను ప్రేమించినట్టు కనుక ఇవాళ నేను ఇంకా సజీవంగా ఉన్నామని ఎదుగుదామా. మన మంచితనం బట్టి మనం ఇంకా కూడా సజీవంగా ఉండడం కారణం కాదు, మన యొక్క క్రియలను బట్టి మన సజీవంగా ఉండడం కారణం కాదు. ఆయన మాత్రమే కారణము, ఆయన దయ మాత్రమే కారణము, ఆయన కృప మాత్రమే కారణము, ఆయన కటాక్షం మాత్రమే కారణము ప్రభా. మా బలము మీరయ్యారు, మా ధైర్యము మీరయ్యారు ప్రభా, అతిశయము మీరయ్యారు ప్రభా. ఓ తండ్రి నీకు స్తోత్రము. మా కోటగా మీరున్నారు, మా కంచెగా మీరున్నారు ప్రభా. ఓ దేవా నీకు వందనాలు. మా పక్షము నీతో చేస్తున్న వాడా నీకు వందనాలు. మా అవమానాలలో, మా పోరాటాలలో మమ్మల్ని ముందుకు నడిపించిన వాడా నీకు స్తోత్రము. ఇంతవరకు ప్రభా ఏగో ప్రభా తన అలల వంటి పరిస్థితులు ఇవతని పోరాటాలు మాకు ఎదురైన ప్రభా మమ్మల్ని సువర్ణంగా మార్చడానికి ఇంతవరకు మా చేయబడి ఒక్క మమ్మల్ని ఎడబాయక యువతని మమ్మల్ని నడిపించిన వాడా నీకు వందనాలు. ఆ కోరులో నిరీక్షణ కాదరము లోయగా మీరు మార్చికల దేవుడవు నీవు. అతని గాఢాంధకర లోయలో మేము సంచరించిన ఏ అపాయం మమ్మల్ని తాకకుండా మేము భయపడకుండా ఉండడానికి కారణము ప్రభా నీ కృప, నీ కనికరము, నీ స్నేహము ప్రభా, నీ యొక్క తోడు ప్రభా. నీకు అందరికీ చెప్దామా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నేను నీకు భయపడను ప్రభా, నేను నీకు నేను దిగులు చెందును ప్రభా. ఎందుకంటే మా చేయబడి దేవుడు నువ్వు మాతో ఉన్నందుకు వందనాలు చెప్తాం. మా మంచి వాడా నీకు కృతజ్ఞతలు, మా గొప్ప వాడా నీకు స్తోత్రాలు. లార్డ్ నిన్ను ఆరాధిస్తున్నాం. మేము దిగులు పడము, మేము చేయము, ఎందుకంటే ఎరుగోను మమ్మల్ని చూస్తా ఉన్నావు ప్రభా. ఎడబాయిన దేవుడుగా యజ్ఞేశ్వరుగా మాతో ఉన్నవాడా నీకు వందనాలు. ఓ ఇమానుయేలు దేవుడుగా ఇవతని ప్రభా తోడున్న దేవుడు నీవు, మాతో ఉంటానన్నవాడవు, ముందు వాడవు నీవుగా. ఇవ తండ్రి ప్రభు నిత్యమున్న దేవుడవు, ఇక వరకు మాతో ఉన్నవాడా నీకు వందనాలు.
రాజా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు. నీ నమ్మిన బిడ్డలు సిగ్గుపరచని దేవుడవు అయ్యా. నీ ఎదుట తట్టిన వారికి అయ్యా తలుపులు తెరిచే దేవుడవు నీవు ప్రభా. నీ నమ్ముకున్న వారి చింతలను తీర్చగల దేవుడు నీవు అయ్యా. నీ మీద ఆధారపడిన వారి ప్రతి విధమైన యుద్ధములను చేయగల దేవుడు నీవు ప్రభా. కన్నిటిని నాట్యంగా మార్చి అవమానము బదులుగా రెట్టింపు ఘనతలు చేసి బూడిదకు ప్రతిగా పూదంటనిచ్చి ఇగో ప్రభా పాడని మాటకు బదులుగా ఇవతని నూతనమైన ఎరుసలేము ఇగోతని ప్రభా నూతనమైన ఎరుసలేము నీకు నేను పేరు పెడతానన్న దేవుడు నీవు. నూతనమైన పేరుతో నేను పిలుస్తానన్న దేవుడు. గర్భంలో నువ్వు రూపింపబడక ముందే ఇగో నేను ఎరిగి ఉన్నానన్న దేవుడు. ఇగో నువ్వు నా సొంతని చెప్పిన దేవుడు. నేను నిన్ను విడిచిపెట్టలేదని నిన్ను మర్చిపోజాలను అని చెప్పిన దేవుడు నీవు ప్రభా. నీ చేతులు మమ్మల్ని నిర్మించినాయి ప్రభా. ఓ నీ రూపం ఇవతని మాకు అందించిన దేవుడు నీ ప్రభా. నీ స్వరూపంలో మేము చేయబడ్డామని ఇవతని ప్రభా అపూర్వంగా మమ్మల్ని కంటి రెప్పలుగా చూసుకుంటున్న తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలుగా అయ్యా తను ఎంతో అపూర్వంగా ఎంతో ప్రేమగా ఎంతో జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుతున్నావు ప్రభా. నీ రెక్కలపై మమ్మల్ని మోస్తున్నావు, నీ యొక్క కౌగిట్లో మమ్మల్ని దాస్తున్నావు, చెక్క పెట్టుకొని మమ్మల్ని లాగిస్తున్న తండ్రి నీకు వందనాలు. మా బలహీనతను బట్టి మమ్మల్ని విడిచిపోలేదు, నీ కృపను దూరం చేయలేదు, నీ ప్రేమను దూరం చేయలేదు ప్రభా. అయ్యా నీ చేయని మమ్మల్ని దూరం చేయలేదు ప్రభా. మాతోనే ఉన్నావు, మమ్మల్ని ప్రేమించావు, మా బలహీనతలకు కూడా ఒక బలం ఇచ్చి మమ్మల్ని నడిపించిన తండ్రి నీకు వందనాలు. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, భీతి కావచ్చు, నాకు చింత కావచ్చు, సంతోషంగా నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా. Hari
దినమున సజీవంగా నీ సన్నిధిలో ఉండడానికి మా వ్యాధులలో మేము ఎప్పుడు మా జీవితాలను విడిచిపెట్టి వాళ్ళము మా యొక్క వేదనలో ఇబ్బందులలో అయ్యా తను ఏ రోజు ప్రభావ మా విశ్వాసంలో పడిపోయేవారు మేము కానీ ప్రభావ మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభావ మీరు మమ్మల్ని మర్చిపోలేదు ప్రభావ నీ కటాక్షంలో మా మీద ఉంచారు నేను నీకు తోడున్నాను నేను విడిపిస్తాను నువ్వు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను నేను విడువను ఎడబాను నువ్వు ఎవరు సొత్తు కాదు నువ్వు నా సొత్తు అని చెప్పి నరచేతిలో నేను చెక్కుకున్నానని చెప్పి ప్రభా మాకు ధైర్యం భరోసానిచ్చిన దేవుడు ప్రభా అసయ్యా నీకు వందనాలు ప్రభా నీ కటాక్షంకే వందనాలు నీ కృపకే నీకు వందనాలు ప్రభా మీరు చేసిన ప్రతి మేలులోకి స్తోత్రాలు ప్రభా నువ్వు తప్ప లోకంలో ఎవరున్నారు ప్రభా అయ్యా శోధింపబడిన మీదట మేము సువర్ణ వల్ల మారడానికి ప్రభా యువతని ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారని మేము నమ్ముతున్నాము ప్రభా ఓ ప్రభా నీకు వందనాలు రాజా నీకు కృతజ్ఞత మీరు చేసిన మేలులకు వందనాలు చెల్లిస్తున్నాను రాజా నీకు వందనాలు పరిస్థితులు ఏవైనా యువతని ప్రభా గమ్యము కానరాకపోయినా యువతరాల పైన నడిచిన నీ పాదములను చూస్తూ ముందుకు సాగడానికి ప్రభా యువతని ప్రభా సందరాలను సైతం ప్రభా పాయలు చేయగల నీ అద్భుతమైన అతని మిమ్మల్ని మేము చూస్తూ ముందుకు సాగడానికి ప్రభా అతని ప్రభా కృపణను గ్రహిస్తున్నందుకు వందనాలు నీకు వందనాలు అందరూ కలిసి చెప్తామా హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను ధైర్యంతో విశ్వాసంతో హల్లెలూయా 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 కూడా హల్లెలూయా అబద్ధులను కూడా హల్లెలూయా కడలేని కడలి తీరమున
మేము సువర్ణమని మార్చబడుతున్నాము. మీ రూపము మాలో ఏర్పడే వరకు ప్రభా మేము శోధింపబడుతున్నా ఈ చేయి మాత్రం మమ్మల్ని విడిచిపోలేదు. నేను నమ్ముడు విశ్వసిస్తాను. అయ్యా తండ్రి ప్రభా, పోరాటాలలో కూడా అయ్యా తండ్రి ప్రభా, పరిస్థితుల్లో కూడా మీరు అవకాశాలను దాచుతారని అయ్యా, నీ మాట ఎప్పటికీ కూడా అయ్యా అది నెరవేరకుండా ఉండదని అయ్యా తండ్రి, నీ మాట పళ్ళు కూడా తప్పిపోదని విశ్వసిస్తున్నాను. నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నేను నమ్ముకున్నాను అయ్యా. మా జీవిత ఈ విశ్వాస యాత్రలు అలలో మమ్మల్ని కొట్టిన, పోరాటాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన, మనుషులు మమ్మల్ని ఏదైనా చేసిన, కష్టాలు మమ్మల్ని ప్రభా అయ్యా తండ్రి ప్రభా గమ్యం కానరాకుండా చేసిన అయ్యా, విశ్వాసపు నేత్రాలు ప్రభా కొన్నిసార్లు మస్కబడిన ప్రభా ఇగో తండ్రి ప్రభా గమ్యం చేర్చే దేవుడు నీవు. మా గమ్యము ఇగో ప్రభా, మా ప్రయాణం మేము వెళ్ళే మార్గం నీకు తెలుసని మేము విశ్వసిస్తూ నమ్ముతూ ఇంతవరకు నడిపించిన దేవుడు దాక్షిణ్యంలో ఇక ముందు కూడా మా జీవితంలో నడిపిస్తారని నీ చేతులకు అప్పచెప్తాను. మీరు చేసిన ప్రతి మేలులకు మాకు ఏ వ్యాధి లేకుండా, బాధ లేకుండా, రోగం లేకుండా, కష్టం లేకుండా, సంతోషంగా క్షేమముగా ప్రతి అక్కలు తీర్చబడి యువతని ప్రభా కడుపు నిండా మాకు భోజనం ఉంది, ఆరోగ్యం ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండడానికి స్థలం ఉంది అయ్యా, పోషించబడుతున్నాం, కృప చూపబడుతుంది. వీటన్నిటికీ మీరు మాత్రమే కారణం. మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ చేసినామం తీసుకుంటే ఆరాధన ప్రార్థన సమర్పిస్తున్నాం. ఆమె పాత నిబంధన బైబిల్ పాఠం ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం. పాత నిబంధన బైబిల్ పాఠంగా ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు. అంతేకాకుండా పత్రికల బైబిల్ పాఠంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం. సువార్తల పాఠంగా లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనం ఉన్నది. లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనం ఉన్నది. ఓ దేవా, సర్వలోకము నీకు నమస్కరించి నేను కీర్తించును. ఓ సర్వోన్నతుడా, వారు నీ నామమును కొనియాడతారు. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడండి. ఆయన నామ ప్రభావం కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తుతించు. సంగ్రహ ప్రార్థన. సర్వశక్తి గల నిత్యుడైన దేవ, నీవు ఇహపరముల యందు సమస్తమును ఏర్చుకున్నావు. నీ జనులమైన మా మానవులను దయతో విని, మా మనవులను దయతో విని, మా బ్రతుకు దినములన్నిటి యందు నీ సమాధానం మాకు దయచేయమని నీతోను పరిశుధాత్మతోను సదా ఏక దేవుడై యుగములు జీవించుచు పరిపాలించుచు నుండి నీ కుమారులను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం. ఆమె. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించింది. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. అపొస్తలుల విశ్వాస ప్రమాణం చెప్తాను. నేను చెప్తాను, దయచేసి నా వెనుక చెప్పండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జంటకి కుమారుడు మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొద్దు పిలాతు క్రింద శ్రమపడి పడి చనిపోయి సమాధి చేయబడిన పాతాళంలోనికి దిగి చనిపోయిన వాళ్ళ నుండి మూడవ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుంటున్నాడని
జీవించే వారికి చనిపోయిన వారికి న్యాయం తీర్చుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘం, పరిశుద్ధుల ఐక్యం, పాప పరిహారం, శరీర పునరుద్ధానం, నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.